హలో మూవీ మేట్స్, మరొక వీడియోకి అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో డ్రగ్ మాఫియా ఆర్ క్రూయల్ వార్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుంది. ఇది ఒక చైనీస్ మూవీ మామ, తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. అది కూడా VOD అయితే రావడం జరిగింది. మూవీ రన్ టైం అయితే 1 hour 35 minutes అయితే ఉంటుంది. ఇక కథ విషయానికి వచ్చేస్తే, ఒక చైనీస్ కంపెనీ అయితే స్పార్క్ సీడ్ అని చెప్పేసి ఒక సీడ్ ని అయితే డెవలప్ చేయడం జరుగుద్ది. దాన్ని సూపర్ సీడ్ గా అయితే పిలుస్తుంటారు. అది కూడా ఫ్యూచర్ లో ఏమన్నా గ్లోబల్ వార్మింగ్ కానీ ఇలా నేచురల్ డిజాస్టర్స్ కానీ ఏమన్నా వస్తే గనక ఆ సీడ్ తట్టుకునే స్టేజ్ లో ఉండేలాగా అయితే డెవలప్ చేస్తారన్నమాట, ప్లాన్స్ కి ఉపయోగపడేలాగా. ఆ సీడ్ కోసం అయితే లోకల్ డ్రగ్ లార్డ్ అయితే దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాడు, తన క్రిమినల్ ఎంపైర్ ని బిల్డ్ చేసుకోవడానికి. ఆ సీడ్ కంపెనీకి ఈ లోకల్ డ్రగ్ లార్డ్ కి మధ్య జరిగే కథే ఈ డ్రగ్ మాఫియా ఆర్ క్రూయల్ వార్. ఈ మూవీ నాకు నచ్చిందో లేదో తెలుసుకునే ముందు పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్ సీన్స్ కానీ గన్ బ్యాటిల్స్ కానీ చాలా ఇంటెన్స్ గా ఉంటే చాలా బాగా సెట్ చేసుకున్నారని చెప్పాలి మామ. అండ్ యునిక్ స్టోరీ బ్యాక్ డ్రాప్ మామ. అంటే డ్రగ్ వార్ ని, మాఫియాని ఇలాంటివి చాలా చూసుంటాం కానీ బట్ వీటికి ఆ న్యాచురల్ డిజాస్టర్స్, ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ ఇలాంటివి జోడించడం అనేది మనం ఇంతకు ముందు చూసున్నాం. సో ఆ కాన్సెప్ట్ వైజ్ అయితే యూనిక్ గా తీసుకున్నారు. ఆ బ్యాక్ డ్రాప్ అదంతా కూడా, పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. సినిమాటోగ్రఫీ కానీ విజువల్స్ కానీ టెక్నికల్ పరంగా అయితే సినిమా బాగుంటుంది. లో బడ్జెట్ మూవీనే బట్ పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ తక్కువ రన్ టైం ఉండడం వల్ల క్రిస్పీగా అనిపిస్తుంది. ఎక్కువగా ట్రాక్ చేశారని కూడా అనిపించదు మామ. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ మామ. మొత్తం ట్విస్టులతో సహా మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు, ఎందుకంటే చాలా చాలా మూవీస్ చూసేసాం ఈ టైప్ కంటెంట్వి. అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వదు మీకు. అండ్ ఇంకా డ్రగ్ లార్డ్ అంటారు, పేరుకే డ్రగ్ లార్డ్ కానీ ఆ విలన్ క్యారెక్టర్ అస్సలు వర్కౌట్ అవ్వదు మామ. వాడిని చూస్తే నవ్వు వస్తుంది, భయం కాదు. కానీ అంత కమీడియన్ లా ఉంటాడు వాడైతే. అసలు ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అస్సలు బాగోదు, చాలా కామెడీ పీస్ లా ఉంటాడు. అండ్ ఎమోషనల్ సీన్స్ కోసం ట్రై చేస్తారు ఈ మూవీలో, చాలా ఫోర్స్డ్గా ఉంటుంది మామ. నన్ను బలవంత పెట్టకండి రా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు, అంత ఇబ్బంది పెట్టేశారు. ఇంకా చెప్పాను కదా, లో బడ్జెట్ మూవీ, బడ్జెట్ లిమిటేషన్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి. అందువల్ల యాక్షన్ సెటప్స్ కానీ అండ్ కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా లో బడ్జెట్ అని తెలిసిపోతూ ఉంటుంది. అంతగా కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉండవు విజువల్స్ పరంగా అవి. అందువల్ల నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు అవన్నీ. అండ్ ఫ్యామిలీతో చూద్దామా అంటే, వైలెన్స్, కిల్లింగ్స్, గన్ ఫైట్స్ ఇవి మీ ఫ్యామిలీస్ చూస్తారనుకుంటే చూడొచ్చు మామ. న్యూడిటీ కానీ వల్గారిటీ కానీ అయితే లేదు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఒక లో బడ్జెట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ మామ. అది కూడా ఎప్పటి నుంచో చూస్తున్న రొటీన్ రొట్ట కంటెంటే, కొత్తగా అయితే ఏముండదు. ఓన్లీ యాక్షన్ బ్లాక్స్ కోసం చూద్దాం అనుకుంటే చూడండి. అండ్ ఆ బ్యాక్ డ్రాప్ కొంచెం డిఫరెంట్ గా సెట్ చేసుకున్నారు కాబట్టి ట్రై చేయొచ్చు దానికోసం. అంతకుమించి అయితే మీకు నచ్చేది అయితే ఏముండదు మూవీలో. మీరు చూద్దాం అనుకుంటే చూడండి. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2 out of 5 అని చెప్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మామాస్.